ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల దగ్గర పడటంతో ఏపీ రాజకీయాలు ఇప్పుడు పొత్తుల గురించి క్లారిటీ కావాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. తెలుగుదేశం జనసేన మధ్య ఇప్పటికే పొత్తు కుదిరి ఉంది. సీట్లకు సంబంధించిన పలు దఫాల చర్చలు జరిగినాయి. ఇక అయితే బీజేపీ విషయం పెండింగ్ ఉంది. బీజేపీ ఇప్పటివరకు ఈ విషయాన్ని నానుస్తూ వచ్చింది. ఇప్పుడు తాజాగా పొత్తులపై తుది నిర్ణయం తీసుకోవడానికి బీజేపీ సిద్ధమవుతుంది. 8వ తారీఖున రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువరిస్తున్న తరుణంలో బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక స్పష్టత రావడానికి ఒంటరిగా పోటీ చేయాలా, పొత్తుతో వెళ్లాలా అనే అంశానికి సంబంధించిన ఫైనల్ కంక్లూజన్ చేసే పనిలో ఉంది. ఇప్పటికే బీజేపీ అగ్రనాయకత్వానికి సంబంధించిన కొంతమంది నాయకులు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నాయకులతో కోర్ కమిటీతో అభిప్రాయ సేకరణ చేసి ఉన్నారు. ఢిల్లీలో 1-2 దఫాలుగా బీజేపీ అంతర్గత సమావేశాలు పూర్తయిన నేపథ్యంలో తాజాగా రేపు కానీ ఎల్లుండి కానీ బీజేపీకి సంబంధించిన తుది సీట్ల పంపకం పొత్తుకు సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుని కూడా బీజేపీ అగ్రనాయకత్వం ఢిల్లీకి పిలిపించి పొత్తులకు సంబంధించిన విషయంపై చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు టూరు రేపు సాయంత్రం ఢిల్లీ వెళ్ళటానికి సిద్ధమైనట్లుగా కన్ఫర్మ్ అయినట్లుగా సమాచారం వస్తుంది. చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళిన తర్వాత బీజేపీ అగ్రనాయకత్వంతో మాట్లాడిన తర్వాత పొత్తుకు సంబంధించిన తుది ప్రకటన భారతీయ జనతా పార్టీ నుంచి ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే జనసేన 25 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంటు స్థానాలు తీసుకోవటానికి ప్రాథమికంగా అంగీకారానికి వచ్చింది అనే ఒక సమాచారం వస్తున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ పొత్తు కూడా కంటిన్యూ అయితే గనక ఎన్ని సీట్లు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇది కూడా అతిపెద్ద చర్చనీయాంశం. గత 2014లో జనసేన మద్దతు ఇచ్చి పోటీ చేయలేదు. అప్పుడు భారతీయ జనతా పార్టీ 12 అసెంబ్లీ స్థానాలను 4 పార్లమెంటు స్థానాలను తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది 2014లో. ఇప్పుడు 10 సంవత్సరాలు అయింది. భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా మరింత బలోపేతమని చెప్తూ వచ్చారు. నరేంద్ర మోడీ ప్రభావం కావచ్చు, రామ్ మందిర్కి సంబంధించిన ఇష్యూ కావచ్చు, వీటన్నిటి ద్వారా భారతీయ జనతా పార్టీ హీన పక్షంలో 30 అసెంబ్లీ స్థానాలు డిమాండ్ చేసే అవకాశం కనిపిస్తోంది. 6 నుంచి 8 పార్లమెంటు స్థానాలను డిమాండ్ చేసే అవకాశం ఉన్నట్లుగా ఢిల్లీ నుంచి అందుతున్న సమాచారం బట్టి తెలుస్తుంది. 30 అసెంబ్లీ, 6 నుంచి 8 పార్లమెంటు స్థానాలు భారతీయ జనతా పార్టీ కనుక తీసుకునే అవకాశం ఉందా లేదా, తెలుగుదేశం పార్టీ అన్ని స్థానాలు ఇస్తుందా లేదా అనేది రేపు చంద్రబాబు నాయుడుతో జరిగే చర్చల్లో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. జనసేన అనధికారికంగా అందుతున్న సమాచారం ప్రకారం 25 అసెంబ్లీ, అదేవిధంగా 2 పార్లమెంట్ స్థానాలకు పరిమితం అయిపోయినాయి. టెక్నికల్గా చూస్తుంటే భారతీయ జనతా పార్టీ కంటే జనసేన శక్తి, ఓట్ల శాతం కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ. తద్వారా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ, జనసేన 2 కలిసి ఇప్పుడు ఆల్రెడీ మనం ముందు నుంచి పొత్తులో ఉన్నాం కాబట్టి కామన్గా తెలుగుదేశం దగ్గర అత్యధిక సీట్లు బార్గెన్ చేసే అవకాశాలు కూడా కొట్టిపారేయలేము అనేది కొంతమంది రాజకీయ పండితులు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ముఖ్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా తెలుగుదేశం పార్టీ 50 నుంచి 70 స్థానాలు కాంప్రమైజ్ అవ్వగలిగే పరిస్థితి ఉంటుందా పొత్తులో? లేదు అనుకుంటే బీజేపీ అగ్రనాయకత్వాన్ని కేవలం 10-12 అసెంబ్లీ స్థానాలకు కాంప్రమైజ్ అయ్యేలాగా ఒప్పించగలిగే పరిస్థితి చంద్రబాబు నాయుడుకు ఉంటుందా? తద్వారా 12 అసెంబ్లీ స్థానాలు బీజేపీకి, 25 స్థానాలు జనసేనకి, మొత్తంగా చూస్తే 37 స్థానాలు పొత్తులో వదులుకోవటానికి తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతుందా అనేది ఇప్పుడు అతిపెద్ద చర్చనీయాంశం. ఏదేమైనా చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీ టూర్ నేపథ్యంలో పొత్తులకు సంబంధించి తుది అంకంలోకి చేరుకున్న నేపథ్యంలో పొత్తు జరిగే అవకాశాలు ఎంత ఉన్నాయి, దీనిపై మనతో మాట్లాడడానికి సీఎం రమేష్ ఉన్నారు, రాజ్యసభ ఎంపీ, భారతీయ జనతా పార్టీ నాయకులు. నమస్కారం రమేష్ గారు. మీరు కొద్దిసేపటి క్రితం హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారని తెలిసింది, నిజమేనా? అయితే చర్చలు ఏం జరిగినాయి? పొత్తుకు సంబంధించిన ఆలోచన భారతీయ జనతా పార్టీ ఏం చేస్తోంది? రజనీకాంత్ గారు, ఈరోజు కలవడం హోంమంత్రి గారిని వాస్తవం. ఈరోజు ఒకసారి కాదు 2 సార్లు కలిశాను. మార్నింగ్ కలిశాను, మళ్ళీ ఈవినింగ్ కూడా కలిశాను. పొత్తుల విషయం నేను మొదటి నుంచి చెప్తున్నా. ఎందుకంటే అది అధిష్టాన వర్గం అమిత్ షా గారి నాయకత్వంలో లేకపోతే పార్లమెంటరీ బోర్డులో అధిష్టాన వర్గం నిర్ణయం తీసుకుంటుంది. పొత్తులు మాట్లాడడానికి ఎవరికి కూడా మాకు క్లారిటీ ఉంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అధిష్టాన వర్గం కూర్చొని నిర్ణయిస్తుంది. మీరు TV9లో ఐ థింక్ ఆల్మోస్ట్ 1.5 month బ్యాక్ TV9కే వచ్చిన సమాచారం మాకు తెలిసింది, పొత్తు ఖరారైంది అని బిగ్ బ్రేకింగ్ కూడా వేశారు. ఆ రోజు కూడా మేము అదే చెప్పడం జరిగింది.
ఈరోజు కూడా అదే చెప్తున్నాం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ భారతదేశంలోనే ఈరోజు అంత పెద్ద పార్టీ. ఈరోజు ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ వైపు గారు చూస్తున్నారు, ప్రజలందరూ కూడా ఆయనతో పయనించాలని చేస్తున్నారు. కాబట్టి ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో చేస్తే బాగుంటుందని త్వరలోనే మన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇంకొకటి చూస్తే మీరు చెప్తున్నారు, బీజేపీ అగ్రనాయకత్వం ఆలోచన ఏం కనిపిస్తుంది? పొత్తుకు వెళదామని ఆలోచన కనిపిస్తుందా, ఇండిపెండెంట్గా వెళ్దామని ఆలోచన కనిపిస్తుందా? ఇప్పుడు గత 3-4 నెలల కిందట చంద్రబాబు నాయుడు గారిని ఢిల్లీకి పిలిచినప్పుడు అమిత్ షా గారి ఇంట్లో అప్పుడు జేపీ నడ్డా గారు, అమిత్ షా గారు కూర్చొని మాట్లాడారు. ఆ రోజు మాట్లాడితే కూడా నేను మీడియాలో మీరు అడిగారు, వాళ్ళు మాట్లాడారు, దేని గురించి మాట్లాడతాను. జనరల్గా ఇంకొక పొలిటికల్ పార్టీతో మాట్లాడేటప్పుడు డెఫినెట్గా రాజకీయాల గురించే ఉంటుంది, పొత్తుల గురించే ఉంటుంది అని ఆ రోజు మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు కూడా నేను అనుకోవడం, ఇది ఎలక్షన్ సమయం, ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి 3 స్థానాలకి, అలాగే మన అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి, పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ టైంలో ఆయన్ని పిలిచారంటే డెఫినెట్గా పొత్తుల గురించే మాట్లాడడానికి అవకాశం ఉంది. పిలిచింది కన్ఫర్మేషన్ రేపు. అలాగే మీరు ఇంకొకటి, చంద్రబాబు నాయుడిని పిలిచింది కన్ఫర్మే కదా? మీ ఛానల్స్లో చూశాను, అన్ని ఛానల్స్లో కూడా వస్తుంది. మోస్ట్లీ పిలిచినట్లే అనిపిస్తుంది, ఎవరు కూడా ఖండించలేదు కాబట్టి. ఓకే, సో ఒకవేళ రేపు చర్చలు ఎన్ని సీట్లు కావాలి అనేది భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం చంద్రబాబు నాయుడు ముందు ప్రపోజల్ పెట్టే అవకాశం ఉంది. కనీసం 25 నుంచి 30 అసెంబ్లీ స్థానాలు, 6 నుంచి 8 లోక్సభ స్థానాలు అడిగే అవకాశం ఉంది అని అంటున్నారు. నిజంగా ఆ స్థాయిలో డిమాండ్ చేసే అవకాశం కనిపిస్తుందా భారతీయ జనతా పార్టీ? మీకు భారతీయ జనతా పార్టీకి రాజకీయంగా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఎక్కడ ఏ స్టేట్లో మన బలం ఎంత, ఏ స్టేట్లో మనకు ఎంత పర్సంటేజ్ ఓటు ఉంది, ఏ స్టేట్లో మనం ఎన్ని సీట్లు తీసుకోవాలి, ఏ స్టేట్లో ఎక్కడైతే మనం కంటెస్ట్ చేస్తే మనం గెలుస్తాం. ఎందుకంటే ఇక్కడ కలిసినప్పుడు అలయన్స్లో ఉన్నప్పుడు, ఎందుకంటే ఒకరికే కాదు అందరికీ కూడా న్యాయం జరగాలి, ప్రతి ఒక్క సీటు గెలవాలనే ఉద్దేశం ఆలోచనలు పెట్టుకొని దాని గురించే సీట్ల షేరింగ్ ఉంటుందని అనుకుంటున్నాను. ఓకే, ఒకవేళ పొత్తు గనక కుదిరితే ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎలా ఉంటుందని అనుకుంటున్నారు? డెఫినెట్గా ఇప్పుడు పొత్తుల గురించి పక్కన పెడితే కూడా ఆంధ్రప్రదేశ్లో రాజకీయం ఇప్పుడు జరిగే ఎలక్షన్స్ జగన్ను దించేదానికి ఎలక్షన్ జరుగుతాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గద్దె దించేదానికి ఏ విధంగా అయితే కేసీఆర్ని గద్దె దించేదానికి తెలంగాణ ఎలక్షన్ జరిగిందో ఆ విధంగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని గద్దె దించేదానికి ఎలక్షన్ జరుగుతుంది. ఇట్స్ ఓకే, కానీ పొత్తుకు సంబంధించి చాలా మంది ఒక ఆలోచన చేస్తున్నారు, చాలా మంది ఒక విశ్లేషణ కావచ్చు, ఒక అభిప్రాయంకి వస్తూ ఉన్నారు. 2014లో అంటే మీరు ఒక్కళ్ళే పోటీ చేశారు, జనసేన అప్పుడు మద్దతు తెలియజేసింది, మీకు 12 అసెంబ్లీ స్థానాలు 4 పార్లమెంట్ స్థానాలు ఇచ్చారు అని అంటే ఓకే. కానీ ఇప్పుడు జనసేన మేము బాగా బలపడ్డాం, బాగా గత 10 సంవత్సరాల్లో ఎఫెక్టివ్ పనిచేసాం, మాకు 30 సీట్లు కావాలి 35 సీట్లు కావాలని బార్గెయిన్ చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అది 25 దగ్గర ల్యాండ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. మీరు ఒక 25 అడిగితే, జనసేన ఒక 25 అడిగితే 50 స్థానాలని తెలుగుదేశం కాంప్రమైజ్ అవ్వగలుగుతుందా? ఒకవేళ 50 స్థానాలు కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి ఉంటే తెలుగుదేశంలో ఆల్రెడీ ఉన్న నాయకత్వం అసెంబ్లీలో 50 స్థానాల్లో పోటీ చేయకపోతే ఆ పార్టీలో అన్రెస్ట్ వచ్చే అవకాశం లేదా? ఇప్పుడు కొంతమంది ఈ ఎదుటి పార్టీ వాళ్ళు ఈ పొత్తు ఏ విధంగా చెడిపోవాలి, ఈ పొత్తు పెట్టుకుంటే మనకు భవిష్యత్తు లేదని రకరకాలుగా నెంబర్లు మాట్లాడుతూ ఉంటారు. బట్ భారతీయ జనతా పార్టీ అధిష్టానానికి ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు తీసుకోవాలి, ఎవరితో ఎన్ని సీట్లు తీసుకోవాలి, జనసేన ఎన్ని తీసుకోవాలి, టీడీపీ ఎన్ని తీసుకోవాలి, బీజేపీ ఎన్ని తీసుకుంటే బాగుంటుందని తప్పకుండా వాళ్ళు కూర్చొని ఆలోచించి చేస్తారు. ఓకే, ఇప్పుడు రేపు మీరు 8వ తారీఖున రాజ్యసభ నోటిఫికేషన్ రాబోతుంది ఎన్నిక సంబంధించి. మీ రాజ్యసభ ముగుస్తూ ఉంది ఇంకో 2 నెలల కాలంలో. మీరు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో తిరిగి రాజ్యసభ నామినేషన్ అయిపోతున్నారు, పోటీలో ఉండబోతున్నారు అని అంటున్నారు, నిజమేనా? అధిష్టానం వర్గానికి అన్నీ చెప్పాను. అధిష్టానం వర్గం నిర్ణయం తీసుకుంటే అధిష్టానం వర్గం మా పార్టీ లేదు, నువ్వు అక్కడ ఒకవేళ పొత్తు ఉంటుంది నువ్వు చేయని చెప్పినారనుకోండి, తప్పకుండా చేస్తాను. పార్టీ ఏమి చెప్తే అది.
ఒకవేళ పొత్తు కనుక స్పష్టత రాకపోతే ఇండిపెండెంట్ గానో భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ గానో వేసే అవకాశం ఉందా లేదా? పొత్తు స్పష్టత వచ్చి పైన అధిష్టాన వర్గం ఏమి చెప్తే అది చేసేదానికి నేను రెడీగా ఉన్నాను. ఓకే, అంటే రాజ్యసభ ఎన్నికల్లో నేను ఉండటానికి చేస్తాను, మీరు సిద్ధంగానే లేదు, ఉన్నారు. నేను చేయొచ్చు, లేకుంటే భారతీయ జనతా పార్టీ ఎవరిని నిర్ణయిస్తే వాళ్ళు కూడా చేయొచ్చు. ఓకే, సో మీ వరకైతే మీరు రెడీగానే ఉన్నారు. మీకు సర్ప్రైజింగ్ న్యూస్ కూడా ఉండొచ్చు. ఏంటా పార్టీ ఆదేశిస్తే రెడీ. ఏంటా సర్ప్రైజింగ్ న్యూస్? రేపు పొత్తులు తేలిన తర్వాత మీకు నామినేషన్ వేసేటప్పుడు చూస్తారు. ఓకే, సో పొత్తుకు సంబంధించి ఈగర్గా ఉంది తెలుగుదేశమా భారతీయ జనతా పార్టీనా? ఎప్పుడు కూడా పొత్తులు అనేది ఈగర్ అనేది ఒకరికే ఉండదు. విన్ విన్ సిచ్యువేషన్, ఇద్దరికి న్యాయం జరగాలి. సో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో పొత్తులో పోటీ చేస్తే అసెంబ్లీ స్థానాల గురించి ఎక్కువ దృష్టి పెడుతుందా, పార్లమెంట్ స్థానాల గురించి ఎక్కువ దృష్టి పెడుతుందా? అది అధిష్టాన వర్గం ఎన్ని అసెంబ్లీ స్థానాలు అయితే మనం గెలుస్తాం, ఎన్ని పార్లమెంట్ స్థానాలు అయితే మనకు బాగుంటుంది, మనం చేసిన తర్వాత మనము గెలవాలి, ఎదుటి పార్టీ వాళ్ళు కూడా గెలవాలి, జనసేన ఉంది, టీడీపీ ఉంది అనుకుని పొత్తులో అనుకున్నప్పుడు డెఫినెట్గా ఏ స్థానాలలో ఎవరెవరైతే బాగుంటుందని చూసుకొని ఆ స్థానాలకే చేస్తారు. ఓకే, సో మీరు ఒకవేళ లోక్సభలో పోటీ చేయాలంటే ఎక్కడి నుంచి పోటీ చేయడానికి సిద్ధపడుతున్నారు? నాకు అవకాశం ఉండేది నేను ముందు నుంచి కూడా పార్టీకి చెప్తూనే ఉన్నాను, విశాఖపట్నం నుంచి చేయాలని నేను అనుకుంటున్నాను. బట్ పార్టీ ఏమి ఆదేశిస్తే అది చేయాలి. సో మీ ప్రయారిటీ లోక్సభ అయితే విశాఖపట్నం? అవును. ఒకవేళ పొత్తు అని అంటే అక్కడ ఆల్రెడీ భరత్ చాలా రోజుల నుంచి వర్క్ చేస్తున్నాడు కదా, మీకు తెలుగుదేశానికి అక్కడ క్లాష్ వచ్చే అవకాశం లేదా? అవన్నీ అధిష్టాన వర్గం పొత్తులో ఉన్నప్పుడు, పొత్తులో ప్రతి పార్టీకి కూడా ప్రతి 25 పార్లమెంట్లకు టీడీపీలో ఉంటారు, 25 పార్లమెంట్లకు బీజేపీలో ఉంటారు. పొత్తు అన్నప్పుడు కొన్ని సాక్రిఫైస్ చేసుకోవాల్సి వస్తుంది కదా. రేపు పొత్తుకు సంబంధించిన చర్చలు రేపు అమిత్ షా లెవెల్లో చర్చలు జరుగుతున్నాయా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని లెవెల్లో జరుగుతాయా, లేకపోతే కింద లెవెల్లో జరుగుతాయి? ఎక్కడి నుంచి జరిగే అవకాశం ఉంది? జనరల్గా మీకు తెలుసు, భారతీయ జనతా పార్టీకి ఒక విధానం ఉంది. రాజకీయంగా అధిష్టానం మామూలుగా అందరితో ఎవరితో మాట్లాడతారో వాళ్ళే మాట్లాడతారు. అది ప్రధానమంత్రి లేకుంటే హోంమంత్రి అనేది ఆల్రెడీ చాలా పార్టీలతో మాట్లాడుతున్నారు కాబట్టి అదే విధంగా కూడా రేపు మాట్లాడవచ్చు అని అనుకుంటున్నాను. రైట్.